ఇంతకుముందే ఒక క్రానిక్ కేస్‌ని నేను చూస్తూ ఉంటే ఆ పేషెంట్ అడుగుతున్నారు, "సార్ ఇప్పుడు మీరు క్రానిక్ అయితే చూస్తారు. మరి ఈ అక్యూట్ కేసెస్‌లో కూడా హోమియోపతి ఫాస్ట్‌గా పనిచేస్తుందా?" చూడండి, ఇప్పుడు వాతావరణంలో చాలా మార్పుల వలన ఈ ఫీవర్ ఎలాంటిది, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. దాంతోపాటు కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కోల్డ్, కాఫ్‌లు అట్లాంటివన్నీ వస్తున్నాయి. క్రోనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సైనసైటిస్, ఆస్తమా లాంటి కేసెస్‌లో అయితే మీరు చాలా బాగా చేస్తారు హోమియోపతిలో. బట్ ఈ అక్యూట్ కేసెస్‌లో కూడా అవుతుందా? కానీ హోమియోపతి అంటే చాలా స్లోగా యాక్ట్ అవుతుంది కదా అనేసి వారు డౌట్ అడిగారు అన్నట్టు. చూడండి, అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి, అంటే ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉన్న దాన్ని బట్టి మాత్రం, ఇప్పుడు అది క్రోనిక్ ప్రాబ్లం చాలా ఏండ్ల నుంచి ఉంది అంటే అది తగ్గడానికి తప్పకుండా కొంత సమయం తప్పకుండా పడుతుంది హోమియోపతిలో. ఎక్కడైతే క్యూర్ లేదు అని అనుకుంటారో అలాంటి కేసెస్లో కూడా మనం క్యూర్ చేయడం అనేది కొన్నిసార్లు జరుగుతుంది. ఈ క్రోనిక్ కేసెస్లో. కానీ అదేవిధంగా అక్యూట్ కేసెస్లో కూడాను, వెదర్ ఇట్ ఈస్ వైరల్ ఫీవర్స్ కానీ, లేకపోతే అక్యూట్గా వచ్చే కోల్డ్ కాఫ్లు కానీ, అక్యూట్గా వస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అక్యూట్గా కనిపించేటటువంటి ఈ ఫుడ్ పాయిజనింగ్ లాంటివి కానీ, ఏమైనా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ కానీ, కొన్నిసార్లు ఎక్కువ స్ట్రెయిన్ వలన వచ్చేటటువంటి ఈ జాయింట్ పెయిన్స్ కానీ, లేదంటే ఈ మజిల్ రిలేటెడ్ పెయిన్స్ కానీ, అంటే మొత్తం బాడీ అంతా ఏదో స్తబ్దుగా ఇలాగా మొత్తం పుండులాగా అయిపోయింది అనేటటువంటి చెప్తూ ఉంటారు కదా కొన్నిసార్లు. ఇలాంటి కేసెస్ కానీ, లేదంటే సడన్గా ఏదో ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి, పొద్దున్నుంచి ఎండలో మేము చాలా పని చేసామండి, సడన్గా ఈవినింగ్ వర్షానికి తడిచిపోయిన తర్వాత ఫీవర్ వచ్చింది. ఇలా అక్యూట్గా ఏవైతే స్టార్ట్ అవుతూ ఉంటాయో చిన్న కేసెస్, చిన్న అక్యూట్గా వచ్చే చిన్న ప్రాబ్లమ్స్ని హోమియోపతితో అంతే స్పీడ్గా మనం తగ్గించవచ్చు. దానికోసం చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అపోహ అనమాట. అంటే హోమియోపతి అంటే లేదు, ఓన్లీ క్రానిక్ కేసెస్కే పనిచేస్తుంది అనేది అపోహ. కాబట్టి ఎంత అక్యూట్ కేసెస్లో కూడా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ అక్యూట్ కేసెస్, మామూలుగా చిన్న కేసెసే కాదు, ఈవెన్ అక్యూట్గా ఉండేటటువంటి ఎమర్జెన్సీ కేసెస్లో కూడాను అలాంగ్ విత్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్తో పాటుగా హోమియోపతి తీసుకున్నట్టయితే, హోమియోపతి మెడిసిన్స్ కూడా ఒకవేళ వాడినట్టయితే చాలా మిరాక్యులస్గా మనం పెద్ద కండిషన్స్ని కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది.